అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ జగన్మాత అయినటువంటి శ్రీమన్నారాయణి శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణం అంటూ కీర్తించబడుతుంది. ఆదిత్యుడు అనగా సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క సుప్రభాత కాంతి బంగారపు వెలుగులు విరజిమ్ముతూ జగత్తులో ఉన్నటువంటి అంధకారాన్నంతటిని నశింపచేసి వెలుగునిస్తూ ఉంటుంది. అందుకే జగన్మాతను మన హృదయమునందు వెలుగులను ప్రసాదింపచేసే ధర్మస్వరూపిణిగా మనం ధరించాలి అంటూ హైందవ ధర్మంలో ప్రధానంగా ఒక చక్కని సూక్తి ఉన్నది. ఆ సూక్తి మీ అందరికీ తెలిసినటువంటిదే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ దివ్యమైనటువంటి ధర్మమే మనల్ని రక్షిస్తుంది. జగన్మాత ధర్మ సంవర్ధిని. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్ర భగవానుని మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటూ శ్రీరామచంద్ర భగవానుడు నడయాడుతూ ఉంటే ధర్మం నడయాడుతూ ఉన్నట్లు ఉన్నది. రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమే శ్రీరాముని యొక్క బాహ్య ఆకృతిగా ఒక రాక్షసుని యొక్క మనోనేత్రానికి ధర్మం గోచరించింది. మనం మానవులం. పరమ పవిత్రమైనటువంటి ఈ ధర్మాన్ని మనం ధరించాలి. అందుకే ధరతీతి ధర్మం అంటున్నారు. ధరించునటువంటిదే ధర్మం. ఎలాగా మనం ఆ ధర్మాన్ని ధరించాల్సి ఉంటుంది? నిస్వార్థమైనటువంటి హృదయంలో ధర్మం అన్నటువంటి మహావృక్షం ఎంతో పెద్దదిగా పెరుగుతుంది. ఎక్కడ స్వార్థం ఉంటుందో ఈ ధర్మ వృక్షం అక్కడ ఉండలేదు. స్వార్థపూరితమైనటువంటి సేవ ఎవ్వరికీ ఉపయోగపడదు. నిస్వార్థ హృదయంలో ధర్మం ప్రకాశిస్తూ ఉంటుంది. నిస్వార్థపరులైనటువంటి మానవులు చేసే సేవ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది వరకు కూడా మనం ధర్మాన్ని గురించి మాట్లాడుకున్నాం. అమ్మ ఆదిత్యవర్ణ స్వరూపంతో మన హృదయాలలో ధర్మ సంవర్ధిని అయి ప్రకాశించాలని మనం శ్రీ సూక్తాన్ని ప్రతినిత్యం పఠిద్దాం. అమ్మ గాఢాంధకారమైనటువంటి చీకటికి అవతల కోటి కోటి సూర్య ప్రకాశమానంతో జగత్కోట్లనన్నిటినీ ప్రకాశింపచేసే వెలుగువు నీవు. శ్రీమన్నారాయణివి నీవు. దయకు సముద్రం లాంటిదానివి. అపారమైనటువంటి వాత్సల్యంతో కరుణను కలిగినటువంటి తల్లివి. హే జగజ్జనని, శ్రీమన్నారాయణి, వైకుంఠ మహారాజ్ఞి, ధర్మస్వరూపిణివై ఆదిత్యవర్ణంతో మా హృదయంలో ప్రకాశించాలి. జీవితంలో తెలివి తక్కువగా మేమేదైనా అధర్మాన్ని మా హృదయంలో పెట్టుకున్నప్పుడు స్వార్థపూరితమైనటువంటి ఆ అధర్మాన్ని మహిషాసుర మర్దినివై ధ్వంసం చేయాలి. ఈ తనువులో అణువణువులో మా జీవితంలో వెనక ముందు సర్వత్రా నీవే ప్రకాశించాలి. జగజ్జనని యొక్క దివ్య స్వరూపాన్ని గురించి వేదం ఇలాగా వర్ణించింది. త్రిపాదస్యామృతం దివి. ఈ జగత్తులో త్రిపాదాలు అమృతంగానే ఇంకా ప్రకాశిస్తున్నాయి. అనగా 3 పాదాలలో ఉన్నటువంటి దైవిక శక్తి ఇంకా ప్రకటితం కాలేదు. అది పరంధామ స్వరూపమై పరంజ్యోతి స్వరూపమై అప్రకటితంగా అఖండంగా అలాగే భాసిస్తూ ఉన్నది. ఒక్క పాదం మాత్రమే, అనగా 4వ పాదం మాత్రమే ఈ సకల చరాచర ప్రాణికోట్లుగా మనం చూసే నక్షత్రాలు, బ్రహ్మాండాలు, విశ్వాల కోట్లుగా ఆవిర్భావమైంది. ఈ విశ్వాల కోట్లుగా ఆవిర్భావమైనటువంటి ఈ అనంత చరాచర సృష్టి సర్వమునందు కేవలం ఆ వెలుగు మాత్రమే అంతటా ఆవరించి ఈ సకల చరాచర విశ్వాల కోట్లన్నిటినీ నడిపిస్తూ ఉన్నది తన అజేయమైనటువంటి శక్తితో ఆ శ్రీమన్నారాయణి, శ్రీమన్ మహాలక్ష్మీదేవి. జగజ్జనని యొక్క ఒక్క శక్తియే, ఒక్క పాదం మాత్రమే మనం ఊహించలేనటువంటి విశ్వాల కోట్లుగా ఆవిర్భావమై ఉన్నదే. ఇక
3 పాదాలలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ అద్భుత శక్తి ఎలాంటిదో ఊహించుకోవడానికి సాధ్యం కాదు. ఈత నేర్చుకోవాలి అన్నటువంటి వ్యక్తి సముద్రంలోనికి దిగి తీరవలసి ఉంటుంది. అదేవిధంగా తత్వానుభవాన్ని పొందాలనుకున్నా, ధర్మాన్ని హృదయంలో స్థాపించుకోవాలనుకున్నా, తత్వమయి తత్వమర్థ స్వరూపిణి తత్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత అన్నటువంటి మహా చైతన్య సాగరంలోనికి, కోటి వెలుగులుగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీసూక్త స్వరూపమైనటువంటి జగజ్జనని అన్నటువంటి చైతన్య సముద్రంలోనికి భక్తుడు శరణాగతుడై ప్రవేశించవలసి ఉంటుంది. అప్పుడు కానీ తత్వజ్ఞానానుభూతి అతనికి కలుగనే కలుగదు. అందుకే భక్తుడు శరణాగతుడు కావాలి అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ శరణాగతి భావనలో ముంచిన తేల్చిన రెంటి యొక్క కర్తవ్యం తల్లిదై ఉంటుంది. విశ్వాసంతో అతడు సముద్రంలో ప్రవేశించినప్పుడు అతడు మునిగిపోకుండా అందులో తేలి ధర్మానుభవాన్ని అతడు పొందగలడు. ఎప్పుడైతే అవిశ్వాసంతో ఈ చైతన్య సాగరంలోనికి ప్రవేశిస్తాడో అతడు అవిశ్వాసమే అతని ముంచి వేస్తుంది. అందుకే మనం శరణాగతి అన్నటువంటి అపురూపమైనటువంటి భావనను గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి శ్రీమన్నారాయణీ నమోస్తుతే. జగన్మాత నిన్ను శరణు అన్నటువంటి దీనులను ఆర్తులను రక్షించడమే ఆదర్శంగా కలిగినటువంటి తల్లి, పరిపూర్ణ శరణాగతులమైనటువంటి మమ్ములను రక్షించుమమ్మ అంటూ ఈ శ్లోకంలో అమ్మను వేడుకుంటున్నాం. సర్వస్య ఆర్తి హరే దేవి, అంతటా ఆర్తి నింది, అంతటా జగత్తంతటా ఈనాడు ఆర్తి నిండి ఉన్నది. అందరి యొక్క ఆర్తిని బాపి అందరికీ సుఖాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని, హృదయంలో వెలుగును నింపాలమ్మా అంటూ ఈ కమనీయమైనటువంటి ప్రార్థనలో అమ్మను వేడుకుంటూ ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి సంతోషానికి మించిన మరొక్క సంతోషం, బ్రహ్మానందం అన్నటువంటి మరొక్క సంతోషం ఉన్నది. లోకంలో అందరూ ఏ భోగభాగ్యాల కోసం, ఏ ధనధాన్య సంపదల కోసం పరిగెత్తుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారో వాటికి మించినటువంటి మహోత్కృష్టమైనటువంటి దివ్య ఐశ్వర్యం జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి ప్రసాదించే మోక్ష ఐశ్వర్యం అన్నటువంటి మరొక ఐశ్వర్యం మనకు ఉన్నది. అదేవిధంగా సర్వోత్కృష్టమైనటువంటిదై సర్వానికి అతీతమై జీవితాన్ని తపస్సుగా శాంతియుతంగా సాగింపచేసేటువంటి సర్వాతీతమైన యోగం మరొక్కటి ఉన్నది. ఆ యోగాన్ని ప్రసాదించే యోగేశ్వరి జగన్మాత అమ్మ. గాఢాంధకారమైనటువంటి తమస్సులో పరిభ్రమిస్తున్నటువంటి తన సంతానాన్ని అవ్యాజ్యమైనటువంటి కరుణతో రక్షించి వారిని యోగ సామ్రాజ్యంలోనికి ప్రవేశపెట్టి భక్తిని అనుగ్రహించి, జ్ఞానాన్ని అనుగ్రహించి, వైరాగ్యాన్ని అనుగ్రహించి, ఆత్మశాంతిని పొందేందుకు ధర్మాన్ని వారి హృదయంలో స్థాపించి నిస్వార్థపూరితమైనటువంటి జీవులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత అమ్మదే కదా. అందుకే ఈ తనువున నీవే జగదంబ, అణువు అణువున జగదంబ. అమ్మ, ఈ తనువు పంచభూతాత్మకమైనటువంటిది, ఈ శరీరం నీది. ఈ శరీరంలో ప్రతి కణంలో కేవలం నీవు తప్ప మరి ఏమీ లేదు. నీ శక్తి మాత్రమే ప్రకాశిస్తున్నది, నీ వెలుగు మాత్రమే ప్రకాశిస్తున్నది. ఈ తనువులో నీవు మాత్రమే ఉన్నావు. అక్కడ నేను అన్నటువంటి అహం లేకుండా చేసి మమ్మలను అనుగ్రహించుమమ్మ అంటూ అమ్మను వేడుకుందాం. మంచి హృదయం, నిస్వార్థమైనటువంటి పవిత్ర జీవనం కలిగినటువంటి వారే కదా నిజమైన మానవులు. అమ్మ అనుగ్రహానికి అలాగా మనం పాత్రులవుదాం. జగన్మాతను మాతాసి సర్వలోకస్య అన్నారు, అనగా మదర్ ఆఫ్ ద యూనివర్స్ అని. అమ్మ సకల జగద్బ్రహ్మాండాలన్నిటికీ సాక్షాత్తు కన్న తల్లి. విశ్వాల కోట్లన్నిటినీ తన వెలుగుతో నింపినటువంటి ఆదిత్యవర్ణ జగజ్జనని. చంద్రాం ప్రభాసాం అంటూ మనం ఇది వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో చదువుకున్నాం. యోగం చేసే సాధకునిలో కుండలిని చైతన్య శక్తి రూపంగా ఆ కుండలిని శక్తి సుషుమ్న నాడి ద్వారా
ఒక్కొక్క కమలాన్ని ప్రకాశింపజేసుకుంటూ సుషుమ్నా మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు షట్కమలాలన్నీ వికసించగా జగన్మాత కోటి చంద్రకాంతులంతటి తేజస్సుతో సాధకుని హృదయంలో చల్లగా ప్రకాశిస్తున్నది. కోటి సూర్య తేజస్సుతో సాధకుని అంతరంగంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ఈ దేహమనే దేవాలయంలో సకల కమలాలను వికాసింపచేసేటువంటి జ్ఞాన భాస్కరి జగన్మాత శ్రీమన్ మహాలక్ష్మీదేవి భక్తుని హృదయాన్ని పూర్తిగా ధర్మంతో నింపివేసేది. స్వచ్ఛమైనటువంటి ధర్మం, నిస్వార్థమైనటువంటి నైతిక శక్తి ఏ హృదయంలో ప్రకాశిస్తుంటుందో అటువంటి వారే కదా నిజమైన మానవులు. జగన్మాత అయినటువంటి కన్నతల్లిని ప్రార్థించినప్పుడు శ్రీ సూక్తాది అధిష్టాన దేవత అయినటువంటి జగజ్జనని శ్రీమన్ మహారాజ్ఞి అయినటువంటి తల్లి మన హృదయాన్ని అలాంటి వెలుగుతో నింపుతుంది, అలాంటి నిస్వార్థత్వంతో ప్రకాశింపచేస్తుంది. నైతిక శక్తితో మన హృదయంలో ఉన్నటువంటి కమలాలన్నిటినీ వికసింపచేసే జ్ఞాన భాస్కరి అనే అమ్మను మనం కీర్తిస్తూ ఉన్నాం. అటువంటి జ్ఞాన భాస్కరి అయినటువంటి తల్లి చంద్రాం ప్రభాసాం, ప్రభాసాం అనగా ప్రకాశింపచేయనటువంటి తల్లి చంద్ర సూర్య నాడీ మార్గం ద్వారా కోటానుకోట్ల చంద్రకాంతులతో, కోటానుకోట్ల సూర్యకాంతులతో అంతరంగాన్ని దివ్య తేజోమయం అనరించేటువంటి కన్నతల్లి, ధర్మ సంవర్ధిని అయినటువంటి తల్లిని దేవదేవి అంటున్నాం. గాడెసెస్ ఆఫ్ గాడ్స్ అని అమ్మను మనం కీర్తిస్తున్నాం. ఆ జగజ్జనని శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అంటూ లలితా సహస్రనామాలు ఆ తల్లిని కీర్తిస్తున్నాయి. అనగా యూనివర్సల్ ఎంపరర్స్ అని అమ్మని కీర్తిస్తూ ఉన్నాయి. సకల బ్రహ్మాండాలను పరిపాలించే ఆ మహా చైతన్య శక్తిని ఎవ్వరు శరణు పొందుతున్నారో వారు శక్తి సమన్వితులవుతున్నారు. వారి హృదయం ఖచ్చితంగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుంది. అక్కడ అహంకారం, స్వార్థం అన్నటువంటి అల్పగుణాలకు స్థానం లేనే లేదు. అటువంటి దయామయురాలైనటువంటి తల్లిని శరణాగతిని పొందడంలో భక్తుని యొక్క జీవితం ధన్యమవుతుంది. శరణాగతి సర్వోత్కృష్టమైనటువంటి భావన. నిరహంకారాన్ని, సహనాన్ని, శాంతాన్ని, ధర్మాన్ని, నైతికమైనటువంటి శక్తిని, నిజమైనటువంటి అంతరంగ వైరాగ్యాన్ని, హృదయపూర్వకమైనటువంటి ఆర్తిని అంతరంగంలో ప్రకాశింపచేసేది జ్ఞాన భాస్కరి అయినటువంటి జగన్మాత శ్రీమన్నారాయణి కదా. అందుకే జీవితంలో ఈ నిస్వార్థత్వం రాగానే హృదయమంతా ప్రకాశిస్తుంది. ఎంతెంతమంది మన మానవ సమాజంలో నిస్వార్థత్వంతో, త్యాగబుద్ధితో, స్వచ్ఛమైనటువంటి అంతరంగంతో మనం ఉంటామో మన సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎలాగంటే దేహంలో రక్తం చక్కగా ప్రవహిస్తున్నప్పుడు మనం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుందో మన దేహానికి అనేక అనారోగ్యాలు సంభవించడమే కాకుండా అది చాలా ప్రమాదభరితమవుతుంది కూడా. అదేవిధంగా ఎప్పుడైతే నిస్వార్థపరులైనటువంటి మానవులు సమాజంలో ఉంటారో సమాజంలో సేవ అందరికీ చాలా స్వచ్ఛంగా అందుతుంది. సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. నిస్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల వలన సమాజం మంగళకరంగా శోభిస్తుంది. ఈనాటి మన సమాజాన్ని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అక్కర్లేదు. మన సమాజం మీద ఎంతోమంది ఈ స్వార్థపూరితమైనటువంటి భావాలను చూచి, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాల ఘోరాలు చూసి మన అంతరంగాలు పరితపిస్తూ ఉన్నాయి. మనందరం కలిసి అమ్మను ప్రార్థిద్దాం, శ్రీ సూక్తం పఠిద్దాం, మా హృదయాలను నిస్వార్థంగా వనరించమ్మానంటూ అమ్మ చరణ పద్మాలకు పరిపూర్ణ శరణాగతిని మనం పొందుదాం. అందరికీ మనం అటువంటి దివ్యమైనటువంటి స్థితిని ప్రసాదించమ్మానని వారందరి తరఫున కూడా మనం అమ్మను వేడుకుందాం. మానవ హృదయంలో ఏ దినమైతే స్వార్థం తొలగిపోతుందో, ఏ దినమైతే మానవుని అంతరంగం నిస్వార్థత్వం అనేటువంటి ధర్మంతో విరాజిల్లుతుందో ఆ దినం మన సమాజం శాంతివంతంగా ఉంటుంది. ఆ దినం మన సమాజంలో ఐక్యమత్యం వర్ధిల్లుతుంది. ఈ సుందరమైన సమాజం ఎవరి సృష్టి కాదు, ఇది దైవికమైనటువంటి సృష్టి. ఇందాక మనం చెప్పుకున్నాం, త్రిపాదస్య అమృతం దివి, 3 పాదాలు దివిలో పరంధామంగా
ఆత్మజ్యోతిర్మయ స్వరూపంగా ఇంకా విరాజిల్లుతూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక పాదంతో మాత్రమే ఆకాశంలో మనం చూసే కోటాను కోట్ల బ్రహ్మాండాలన్నిటినీ తల్లి సృజించి ఈ చరాచర ప్రాణికోట్లన్నిటినీ కేవలం తన సంకల్పమాత్రం చేతనే ఆ లక్ష్మీనారాయణి వీటన్నిటినీ సృష్టించింది. అటువంటి జగజ్జనని, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి ఆ మహాశక్తి, ధర్మ సంవర్ధిని అయినటువంటి అమ్మ మన హృదయంలో స్వార్థం అనేటువంటి ముళ్ళును తీసి పారవేయాలి. ఈ స్వార్థం అన్నటువంటిది మనం ఉంచుకున్నందువల్లనే మన జీవితం విషమయంగా పరిణామం చెందింది. అందువల్లనే మన సేవ ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది. సమాజంలో అద్భుతమైన ఒక యజ్ఞం జరగాలి అంటే సమాజంలో మానవులందరి హృదయాల్లో చాలా వరకైనా నిస్వార్థత్వం రావాలి. ఆ నిస్వార్థత్వం అనేటువంటిది మానవ శరీరంలో రక్త ప్రసరడం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఈ నిస్వార్థత్వం అనే యజ్ఞం ఎంతెంతగా సమాజంలో జరుగుతుందో సమాజంలో అంతంతగా మానవులకు శాంతి, అంతంతగా ప్రగతి సిద్ధిస్తాయి. ఎప్పుడైతే ఈ నిస్వార్థత్వం తగ్గిపోతుందో, అందరం స్వార్థపరులం అవుతామో సమాజంలో అనేక కష్టాలు, అశాంతి, దుఃఖాలు, క్లేశాలు ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. అమృతాత్మ స్వరూపులారా, పరమ పావనమైనటువంటి ఈ శ్రీ సూక్త పఠనం మనందరి హృదయాలకు స్వచ్ఛతను ప్రసాదించాలి. పరమ పావనమైనటువంటి ఈ శ్రీ సూక్త పఠనం మనందరి హృదయాలకు ధర్మాన్ని ప్రసాదించాలి. మన జీవితంలో ఏ మూలైనా రహస్యంగా దాచుకుని ఉన్నటువంటి స్వార్థాన్ని అమ్మ సమూలనంగా నశింపచేయాలి. మన హృదయాన్ని కోటి వెలుగులతో నింపివేయాలి. ఎవరి పట్లనైనా మనం హృదయపూర్వకంగా ఏ సేవనైనా చేసేందుకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మబలాన్ని మనందరికీ ప్రసాదించాలి. ఈ సమాజం, ఈ మానవ జాతి అంతా మనది. ఈ సకల చరాచర సృష్టి సర్వము మన ఆత్మకు సంబంధించినది. వీరందరినీ ప్రేమించడం మన ధర్మం. మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. మన దివ్య ధర్మం మనల్ని రక్షించి తీరుతుంది. అది మనకు అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. ధర్మమునందు, శాంతినందు మానవ జగత్తు ప్రకాశించాలని జగన్మాత సర్వప్రాణికోట్లందరినీ చల్లగా కరుణారసపూర్ణమైనటువంటి తన దివ్య దృష్టితో వీక్షించి మా అజ్ఞానాలు, అపరాధాలను మన్నించి మాకు వెలుగు ప్రసాదించాలని అమ్మ పాద పద్మాలకు కోటిసార్లు ఆత్మాంజలిని సమర్పిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.